Harish, the best academy. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 30th నుండి మే 8th వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 వార్తలు నిలిచింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2022 సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ఏ పోటీ పరీక్ష అయినా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన సూచీలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇండిసెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన సూచీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏదైనా ఒక సూచీ వార్తలు నిలిచింది అంటే ఆ సూచీకి సంబంధించి ఏ పాయింట్స్ పైన స్పెషల్ గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ పాయింట్, వార్తలు నిలిచిన సూచీ ఏదైతే ఉంటుందో దాని యొక్క టైటిల్ ని చూడండి. టైటిల్, ఆ సూచీ యొక్క పేరును పూర్తిగా చదవండి. సో పూర్తిగా చదివి ఆ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఉంటుంది కదా, దాని యొక్క మీనింగ్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో టైటిల్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఇండెక్స్ దట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ సెకండ్ వచ్చేసి వార్తలు నిలిచిన ఈ సూచీని విడుదల చేసే సంస్థ ఏంటి అంటారు. సో విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజెస్ దట్ పర్టిక్యులర్ ఇండెక్స్ దట్ ఈస్ ఇన్ న్యూస్. వార్తలు నిలిచిన ఈ సూచీ ఏదైతే ఉంటుందో, ఏ సూచీ అయినా, వార్తలు నిలిచిన సూచీని ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ రిలీజెస్ ద పర్టిక్యులర్ ఇండెక్స్ దట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్, వార్తలు నిలిచిన ఆ అంతర్జాతీయ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో చూడండి. హెడ్ క్వార్టర్ పైన కూడా ప్రశ్న అడుగుతారు. అండ్ నెక్స్ట్, ఫోర్త్ పాయింట్ టు బి ఫోకస్డ్, ఈ సంవత్సరం విడుదల చేయబడిన ఈ అంతర్జాతీయ సూచీలో ఏ సూచీ అయినా అందులో భారత్ యొక్క స్థానం ఎంత, ఇండియాస్ పొజిషన్. సో ఇండియా ఏ స్థానంలో ఉందో చూడండి. అండ్ నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్, ఇండియా యొక్క ర్యాంక్, ఈ సంవత్సరంలో ఇండియా యొక్క ర్యాంకును లాస్ట్ ఇయర్, గడిచిన సంవత్సరంలో సేమ్ అదే సూచీలో ఏ ర్యాంకులో ఇండియా ఉందో కంపేర్ చేయండి. సో కంపారిజన్ ఆఫ్ ఇండియాస్ ర్యాంక్, కంపారిజన్ ఆఫ్ ఇండియాస్ దిస్ ఇయర్ ర్యాంక్ విత్ లాస్ట్ ఇయర్స్ ఇండియాస్ ర్యాంక్, సేమ్ సూచీలో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏంటి. ఏదైనా ఒక సూచీ వార్తలు ఇచ్చినప్పుడు ఆ సూచీలో టాప్ ప్లేస్ లో ఏ ఏ దేశాలు ఉన్నాయి, టాప్ 3 కంట్రీస్ ఆర్ టాప్ 1 కంట్రీ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వీటితో పాటు కొన్ని సూచీల విషయానికి వస్తే బాటమ్ లో ఉన్న, అంటే బాటమ్ పొజిషన్ లో ఉన్న దేశం ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిస్లీనియస్ పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అసలు ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ఈ సూచీని విడుదల చేయడం జరిగింది ఆ అంతర్జాతీయ సంస్థ. అండ్ నెక్స్ట్ కొన్ని సూచీల విషయానికి వస్తే అసలు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచీని విడుదల చేయడం జరిగింది. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ మనం ఒక్కొక్క పాయింట్ ఏదైతే ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుందో ఈ సూచీకి అప్లై చేద్దాం. సో ఏదైనా ఒక సూచీ వార్తలు నిలిస్తే ఏ ఏ పాయింట్స్ పైన అభ్యర్థి ఖచ్చితంగా ఫోకస్ చేయాలంటున్నాను. ఫస్ట్ టైటిల్, వార్తలు నిలిచిన సూచీ ఏదైతే ఉంటుందో ఆ సూచీ యొక్క పేరును పూర్తిగా చదవండి. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాను, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి. ఇక్కడ చూడండి, ఆ సూచికి సంబంధించి పేరు పక్కన ఇయర్ ఉంటుంది, కన్సర్న్ ఇయర్. చాలా సూచీల గురించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసాం. లాస్ట్ టైం మనం డెమోక్రసీ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసాం. సో వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్, ప్రపంచ ప్రజాస్వామ్య సూచీకి సంబంధించి ఆ డెమోక్రసీ ఇండెక్స్ లో ఇయర్ యాక్చువల్గా 2022 సంవత్సరంలోనే
డెమోక్రసీ ఇండెక్స్ విడుదలైంది, కానీ ఆ సూచీకి పక్కన 2021 ఉంటుంది చూడండి. సో కొన్ని సూచీలు లాస్ట్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం గణాంకాలను విడుదల చేస్తాయి, కొన్ని సూచీల్లో ఈ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరమే విడుదల చేయడం జరుగుతున్నట్టు. సో పర్టికులర్ ఇయర్ ఏదైతే ఇచ్చారో ఆ సూచీలో ఖచ్చితంగా చూడండి. ఈ సంవత్సరం విడుదలైనప్పటికీ ఇది 2021 ఉందా, 2022 ఉందా అది చూడండి. అండ్ ఇక్కడ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 అని గుర్తుంచుకోండి. అదే డెమోక్రసీ ఇండెక్స్ అయితే 2022 సంవత్సరంలో గడిచిన నెలలోనే విడుదలైంది, కాకపోతే 2021 ఉంటుంది. ఆ డిఫరెన్స్ తెలియాలంటే పేరు చూడాలి. అండ్ నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూసిన తర్వాత మనకి ఇక్కడ మీనింగ్ అనేది తెలుస్తుంది. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛకి సంబంధించి ఏ ఏ దేశాలు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాయి అన్నట్టు సింపుల్గా, అంటే ప్రపంచ దేశాలకు ర్యాంకులను ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, వార్తలు నిలిచిన ఏదైనా సూచిని అసలు ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సూచి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఆర్ఎస్ఎఫ్ అంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. సింపుల్ గా దీన్ని ఇంగ్లీష్ లో ఏమొచ్చు అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ, అంతర్జాతీయ సంస్థ, ప్రతి సంవత్సరం కూడా ఈ సూచిని విడుదల చేస్తుంది. ఏ సూచి? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ని విడుదల చేస్తుంది. మరి నెక్స్ట్ పాయింట్, వార్తలను నిలిచిన ఈ అంతర్జాతీయ సంస్థ ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చింది కదా, మరి ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటారు. ఇక్కడ హెడ్ క్వార్టర్ అంటే రిపోర్టర్ సాన్స్ ఫ్రాంటియర్ యొక్క హెడ్ క్వార్టర్, ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంది. ఇది ప్యారిస్, ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి, ప్యారిస్. నెక్స్ట్ భారత్ యొక్క ర్యాంక్, ఈ సంవత్సరం విడుదల చేయబడిన సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇండియా 2022లో ఎంత ర్యాంకులో ఉంది అంటే 150. గుర్తుంచుకోండి, 150వ ర్యాంకులో భారతదేశం ఉంది. అంటే 150వ పొజిషన్లో ప్రపంచంలో భారత్ యొక్క పొజిషన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కంపారిజన్, భారత్ యొక్క ఈ సంవత్సరం ర్యాంక్ ని గడిచిన సంవత్సరంలో ఇదే సూచీలో ఏ ర్యాంక్ లో ఉందో కంపేర్ చేయాలి ఉంటుంది. అంటే ఆ ర్యాంక్ కంపారిజన్ పైన అంతకంటే అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తుందా లేదంటే అంతకంటే దిగజారిందా, ఈ విధమైన ప్రశ్నలు కూడా అడుగుతారు పోటీ పరీక్షలో. సో ఇక్కడ భారత్ యొక్క ప్రస్తుత ర్యాంకు ఈ సంవత్సరం 2022 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 150. మరి లాస్ట్ ఇయర్ ఇండియా యొక్క పొజిషన్ ఎంత అంటే 142. గుర్తుంచుకోండి, 142. ఇక్కడ ఎగ్జామినేషన్ లో గణాంకాలపైనే కాకుండా కొన్ని సందర్భాల్లో కంపారిజన్ పైన అడుగుతారు. ఎలా అడుగుతారంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022లో భారత్ యొక్క ప్రస్తుత ర్యాంకు గడిచిన సంవత్సరంతో పోలిస్తే మనకు మాక్సిమం దిగజారిందా, భారత్ యొక్క ర్యాంక్ అనేది నెగిటివ్ లో దిగజారిందా, లేదంటే పనితీరు అద్భుతంగా ప్రదర్శించిందా, అంటే పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత్ యొక్క పనితీరు మెరుగైందా, దిగజారిందా అంటారు. సో ఇక్కడ దిగజారిందని గుర్తుంచుకోండి. కొన్ని సూచీల్లో టాప్ పొజిషన్ లో ఉంటే అద్భుతమైన పనితీరు, అలా ప్రజాస్వామ్య సూచి అలాంటి వాటిలో టాప్ పొజిషన్ లో ఉండాలి, ఇలాంటి సూచీలో టాప్ పొజిషన్ లో ఉండాలి. కొన్ని సూచీలో బాటమ్ ప్లేస్ లో ఉంటేనే మంచిది. ఎగ్జాంపుల్ క్లైమేట్ కి సంబంధించి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అలాంటివి ఉంటాయి, అందులో బాటమ్ లో ఉండాలి. సో ఈ సూచీలో టాప్ ప్లేస్ లో ఉండాలి. అంటే అంతకుముందు 142 ఉంటే ఇప్పుడు 150కి దిగజారింది, అంటే మనది దిగజారింది. ప్రెస్ ఫ్రీడమ్ లో ఈ సంవత్సరం భారత్ యొక్క పరిస్థితి అనేది దిగజారింది, మెరుగుపడలేదు. అండ్ నెక్స్ట్ టాప్ పొజిషన్ లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటారు. సో నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఇవే ఉంటాయి ఎక్కువగా. ఏ సూచి తీసుకున్నా కూడా నార్వే, డెన్మార్క్, స్వీడన్ లేదా ఫిన్లాండ్ ఇలాంటి దేశాలు టాప్ లో ఉంటాయి. సో ఫస్ట్ పొజిషన్ ఏంటి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ లో టాప్ పొజిషన్ నార్వే, సెకండ్ పొజిషన్ వచ్చేసి డెన్మార్క్, థర్డ్ పొజిషన్ వచ్చేసి స్వీడన్. ఈ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్, బాటమ్ పొజిషన్ లో ఉన్న దేశం ఏంటి అంటారు. ఈ సూచికి బాటమ్ పొజిషన్ లో కూడా ఉంది. ఏ దేశం అంటే నార్త్ కొరియా, బాటమ్ లో ఉంది, అంటే కింద ఉంది అన్నట్టు. అంటే మాక్సిమం అసలు పత్రికా స్వేచ్ఛనే లేదన్నట్టు సింపుల్ గా. మరి ఎన్ని కంట్రీస్ ని కన్సిడర్ చేసి ఈ సూచిని ఈ అంతర్జాతీయ సంస్థ ఆర్ఎస్ఎఫ్ రిపోర్టర్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనేది విడుదల చేసింది అంటే 180. సో 180 దేశాల్లో భారత్ యొక్క ర్యాంకు 150. టాప్ పొజిషన్ లో నార్వే, సెకండ్ డెన్మార్క్, థర్డ్ స్వీడన్. మరి బాటమ్ పొజిషన్ లో 180వ ర్యాంక్ లో ఏది ఉంది, నార్త్ కొరియా. అలా రష్యా 155, ఎందుకంటే రష్యా కూడా తరచు వార్తలు నిలుస్తుంది కాబట్టి రష్యా ఒక్కటే ఎక్స్ట్రా చెప్పాను. అండ్ ఇక్కడ ఏదైనా ఒక సూచి వార్తలు నిలిస్తే మన చుట్టుపక్కల
ఆసియా ఖండంలోని దేశాలు ఏవైతే ఉంటాయో, మన చుట్టూ బార్డర్తో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో కూడా భారత్ ర్యాంక్ని కొన్ని సందర్భాల్లో కంపేర్ చేయాలి. సో ఇక్కడ ఇండియా ర్యాంక్ని కంపేర్ చేస్తే అసలు భూటాన్ ర్యాంక్ ఎంత ఉంది అంటే మన అడ్జసెంట్ కంట్రీస్, భూటాన్ ఈ సంవత్సరం 33వ పొజిషన్కి ఎగబాకింది, అంటే మంచి పనితీరు. లాస్ట్ ఇయర్ భూటాన్ 2021లో ఇదే రిపోర్ట్లో ఇదే సూచీలో 65వ పొజిషన్ ఉంది, అంటే భూటాన్ మెరుగుపరుచుకుంది వాళ్ళ ర్యాంక్ని. అండ్ నేపాల్ వచ్చేసి 76, లాస్ట్ ఇయర్ నేపాల్ ర్యాంక్ 106, ఈ సంవత్సరం 76 2020లో మెరుగైంది. అండ్ నెక్స్ట్ శ్రీలంక మరింత దిగజారింది, లాస్ట్ టైమే 127 ఉండే, ఈసారి 146 ఉంది. అండ్ నెక్స్ట్ ఇండియా లాస్ట్ ఇయర్ 142 ర్యాంక్, ఈ సంవత్సరం 150. ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ఇయర్ 122, ఈ సంవత్సరం 156. పాకిస్తాన్ 145 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 157. అండ్ బంగ్లాదేశ్ 152, ఈ సంవత్సరం 162. చైనా 177 ఉండే లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 175. సో మన చుట్టుపక్కల ఉన్న కొన్ని కంట్రీస్ ఏవైతే ఉంటే వాటి ర్యాంక్స్తో కూడా ఇండియా ర్యాంక్ని కంపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇండియా ర్యాంక్ ఇటీవల విడుదల చేయబడిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో శ్రీలంకతో కంపేర్ చేస్తే అద్భుత పనితీరా లేదా దిగజారిందా, ఇలా కూడా అడగవచ్చు. సో కొన్ని గుర్తుంచుకోండి. అలా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సూచీలపైన మనం ప్రత్యేక వీడియో అందించడం జరిగింది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ 2022 సంవత్సరంలో వార్తలు నిలిచిన అన్ని సూచీలను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో రూపంలో ఇచ్చాను, ఒక్కసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఈరోజు వార్తలు నిలిచిన దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో బీహార్ రాష్ట్రం వార్తలు నిలిచింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకమైన ప్లాంట్ని ప్రారంభించింది. ఆ ప్లాంట్ ఏంటంటే ఇథెనాల్ ప్లాంట్. దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ అంటే ధాన్యపు ఆధారిత గ్రెయిన్ బేస్డ్, అదంతా అవసరం లేదు. ఇథెనాల్ ప్లాంట్, దేశంలోనే మొట్టమొదటి ఇథెనాల్ ప్లాంట్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే పూర్నియా అనే ఒక ఏరియా. పూర్నియా ఇస్ ద డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్. పూర్నియా అనే ఒక జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత మొత్తంలో ఖర్చు చేశారంటే 105 కోట్ల రూపాయలతో మనకి. సో నార్త్ ఈస్ట్ బయోఫ్యూయల్ కంపెనీ అనే ఒక సంస్థ, లేదంటే దీన్ని ఇంకొక పేరు పిలుస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని పిలుస్తారు. ఈస్ట్ ఇండియా బయోఫ్యూయల్ కంపెనీ ఒక ప్రైవేట్ సంస్థ వారు 105 కోట్ల రూపాయలతో ఈ ఇథెనాల్ ప్లాంట్ ని పూర్నియాలో ఏర్పాటు చేస్తారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? దేశంలోనే మొట్టమొదటి ఇథెనాల్ ప్లాంట్. దానిని ఇటీవల బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఎవరు, నితీష్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి ఇథెనాల్ ప్లాంట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇథెనాల్ వినగానే మనకు బీహార్ రాష్ట్రమే గుర్తుకు రావాలి. గడిచిన సంవత్సరంలో కనీసం ఒక 10 నుండి 15 సార్లు ఇథెనాల్కి సంబంధించి బీహార్ రాష్ట్రం గురించి డిస్కస్ చేశాం. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఇథెనాల్ ప్రొడక్షన్ పాలసీని విడుదల చేసిన రాష్ట్రంగా బీహార్ రాష్ట్రాన్ని మనం ఇటీవల చూసాం. బీహార్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి ఇథెనాల్ ప్రొడక్షన్ పాలసీ, అదొకటి గుర్తుంచుకోండి. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఇథెనాల్ పాలసీని విడుదల చేయలేదు, అలాంటి బీహార్. అండ్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఇటీవల ప్లాటనిస్టా గ్యాంజెటికా, మనకి ఏదైతే ఉందో ఆక్వాటిక్ డాల్ఫిన్స్ ఏవైతే ఉంటాయో డాల్ఫిన్స్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన సెంటర్, నేషనల్ సెంటర్ ఫర్ డాల్ఫిన్ రీసెర్చ్ ఇటీవల బీహార్ రాష్ట్రంలో ఏర్పాటైంది. అండ్ ఇటీవల బీహార్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా UNEPతో ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తలు నిలిచింది, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. దీంతో పాటు ఇక్కడ పూర్నియా వార్తలు ఇచ్చింది. ఇటీవల పూర్నియా సెంట్రల్ జైలు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే దేశంలోనే మొట్టమొదటి జైల్ ఏటీఎం అనగానే పూర్నియా సెంట్రల్ జైల్. అండ్ ఇక్కడ జైల్ విషయానికి వస్తే మీకు లాస్ట్ మంత్ ఒక టాపిక్ చెప్పాను, నిన్నటి రోజున అన్ని వార్తాపత్రికలు కవర్ అయింది, అందుకే నేను ఆల్రెడీ లాస్ట్ చెప్పాను కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి జైల్ లోన్స్ ఆర్ ప్రిజన్ లోన్స్ అనే ఒక అంశాన్ని వార్తలకు తీసుకొచ్చింది. అంటే ముఖ్యంగా ఎర్రవాడ జైల్లో ఉండే ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి రుణాలను అందించే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం లాస్ట్ మంత్లోనే డిస్కస్ చేసాం. అది ఇటీవల కాలంలో వార్తలోకి వచ్చింది, ఒకసారి చూడండి. సో ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. సో బీహార్కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి ఇథెనాల్ ప్లాంట్ ఇటీవల ఏర్పాటై వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సతర్క్ గుర్తుంచుకోండి. ఆపరేషన్ సతర్క్ లేదా సతర్క్ ఇక్కడ మనకి ఏం గుర్తుకు రావాలి? రైల్వే ప్రొటెక్షన్ పోలీస్, ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ లేదా రైల్వే పోలీస్ ఫోర్సెస్, ఆర్పిఎఫ్. ఇండియన్ రైల్వేకి సంబంధించి రక్షణ బలగాలు అంటాం. ఆర్పిఎఫ్ పోలీసులు ఎవరైతే ఉంటారో ఆర్పిఎఫ్ వారు ఇటీవల ప్రారంభించిన ప్రత్యేకమైన కార్యక్రమం ఆపరేషన్
సతర్క్ ఆర్ సత్పర్క్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ట్రైన్స్లో చాలా వరకు కూడా ఇల్లిసిట్ లిక్కర్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అక్రమంగా మద్యం రవాణా చేయడం, అక్రమంగా డ్రగ్స్ని రవాణా చేయడం. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ని మొత్తం కూడా అడ్డుకట్ట వేయడానికి, నివారించడానికి, నిరోధించడానికి రైల్వే పోలీస్ ఫోర్సెస్ వారు ప్రారంభించిందే ఆపరేషన్ సతర్క్ ఆర్ సత్పర్క్. గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో ఆర్పిఎఫ్ వారు తరచూ ఇలాంటి ఆపరేషన్స్తో వార్తలు నిలుస్తున్నారు. లాస్ట్ మంత్లో మనం డిస్కస్ చేసాం ఆపరేషన్ ఆహత్, హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి ఆపరేషన్ ఆహత్ అండ్ ఆపరేషన్ ఉపలబ్ధ్ లాస్ట్ ఒక 15 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం ఆపరేషన్ ఉపలబ్ధ్ అండ్ ఆపరేషన్ నన్హే ఫరిష్తే. ఇలాంటివి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అలాంటి ఆపరేషన్స్ లో ఒక ఆపరేషన్, ఇవన్నీ కూడా ఆర్పిఎఫ్ వారు ఇటీవల కాలంలో 2022 సంవత్సరంలో తరచు వార్తలు నిలుస్తున్నారు. నిన్నటి రోజున ఆపరేషన్ సతర్క్ ని ప్రారంభించారు. పుట్టింగ్ ఏ చెక్ ఆన్ ఇల్లీగల్ ఆపరేషన్స్, అంటే ఇల్లీగల్ గా మద్యం రవాణా చేసిన, మాదక ద్రవ్యాలను లేదా డ్రగ్స్ ని రవాణా చేసినా కూడా అడ్డుకట్ట వేయడానికి ఆర్పిఎఫ్ వారు ప్రారంభించిన ప్రత్యేకమైన చర్య అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి మనం డిస్కస్ చేసిన ఈ ట్రైట్ రైల్వే స్టేషన్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ పేరు మార్పు అనే అంశం కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో రైల్వేస్ కి సంబంధించిన సూపర్లేటివ్ అంశాలు కానివ్వండి, వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్నను అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఫారెస్ట్ కి సంబంధించి ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారెస్ట్స్ 2022 వార్తలు వచ్చింది. ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ఫారెస్ట్ 2022. సో ఫారెస్ట్ పాత్వేస్ ఫర్ గ్రీన్ రికవరీ అండ్ బిల్డింగ్ ఇంక్లూజివ్ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్స్. ఏం లేదు, స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ఫారెస్ట్ అంటే ప్రపంచంలో ప్రస్తుతం అడవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అడవులకు సంబంధించిన నివేదిక. ఈ నివేదికను ప్రతి ఏటా కూడా ఎవరు విడుదల చేస్తారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO వారు విడుదల చేయడం జరిగింది. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యాక్చువల్గా మనకు ఎక్కడ ఉంది అంటారు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలో ఒకటైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ ఇటలీలో ఉందని గుర్తుంచుకోండి, రోమ్ ఇటలీ. అండ్ ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఫుడ్ అనే వర్డ్తో ప్రారంభమయ్యాయో వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కువగా రోమ్లోనే చూడడం జరుగుతుంది, ఇటలీలోని రోమ్. ఇదంతా అవసరం లేదు మనకు. FAO వారు విడుదల చేసిన ఒక నివేదిక, ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ఫారెస్ట్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మరి ఈ నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలు, ప్రపంచంలో అడవులకి సంబంధించిన కొన్ని గణాంకాలు విడుదల చేశారు. అందులో ఏంటంటే సిన్స్ 1990 అరౌండ్ 420 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ లాస్ట్ అంట. ప్రపంచంలో 1990 సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు 2020 సంవత్సరం వరకే 90, 2000, 2020 అంటే గడిచిన 30 సంవత్సరాల్లో ప్రపంచంలో అడవుల యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతోంది. ఎంత మొత్తంలో తగ్గిందంట? సిన్స్ 1990 అరౌండ్ 420 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ లాస్ట్. ప్రపంచంలో అటవీ విస్తీర్ణంలో ఫారెస్ట్ కవర్లో 420 మిలియన్ హెక్టార్స్ అనేది తగ్గిపోయిందంట. అండ్ అది పర్సెంటేజ్గా కనుక చూస్తే గడిచిన 30 సంవత్సరాల్లో 10.34% ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ లాస్ట్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్, ద రేట్ ఆఫ్ డిఫారెస్టేషన్ హ్యాస్ డిక్రీజ్డ్. సో డిఫారెస్టేషన్ అనేది తగ్గిపోతుంది, కానీ ఓవర్ ద లాస్ట్ 30 years ఇట్ వాజ్ స్టిల్ 10 మిలియన్ హెక్టార్స్ పర్ ఇయర్. ప్రతి సంవత్సరం మాత్రం 10 మిలియన్ హెక్టార్స్ మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతుందంట. డిఫారెస్టేషన్ రేట్ తగ్గుతుంది, కానీ ఫారెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఫారెస్ట్ అనేది లాస్ అనేది కూడా పెరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఫ్రమ్ 2015 to 2020 వరకు 10 మిలియన్ హెక్టార్ పర్ ఇయర్ అనేది ఫారెస్ట్ లాస్ అవుతుంది, కానీ అల్టిమేట్గా చూస్తే డిఫారెస్టేషన్ రేట్ అనేది మాత్రం తగ్గుతుంది అంత ముందు సంవత్సరాలతో పోలిస్తే. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ అరౌండ్ 31%. ప్రపంచంలో ప్రస్తుతం అటవీ విస్తీర్ణం, అటవీ వైశాల్యం ఎంత ఉందంటే ప్రపంచం మొత్తం ఎర్త్ ల్యాండ్ ఏరియా కనుక తీసుకుంటే 31% ఉందంట. సో 4.06 బిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ కవర్డ్ బై ట్రీ కవర్ ఉంది అని గుర్తుంచుకోండి. సో ఇలాంటి గణాంకాలు వార్తలు నిలిస్తే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా లేదా ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడుగుతారు. ఫారెస్ట్ ఫైర్స్ కానివ్వండి, ఫారెస్ట్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇటీవల కూడా చూడండి భారతదేశానికి సంబంధించి మనకు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఖచ్చితంగా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అండ్
FAOకి సంబంధించి ఈ రిపోర్ట్, స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇది కూడా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వార్తలు ఇస్తుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వార్తలు ఇచ్చిన ఒక నివేదిక. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇండియా డెన్మార్క్ సంబంధాలు వార్తలు ఇచ్చాయి. ఇండియా డెన్మార్క్ సంబంధాలు. సో డెన్మార్క్ సంబంధించి ఇండియా ప్రైమ్ మినిస్టర్ కౌంటర్ పార్ట్ అంటే ప్రస్తుతం భారతదేశ ప్రధాని ఇటీవల డెన్మార్క్ పర్యటనకు వెళ్ళారు. అందులో భాగంగా యూరోప్ పర్యటన, అందులో భాగంగా డెన్మార్క్ సంబంధించి 9 ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. భారత ప్రధాని మరియు డెన్మార్క్ ప్రధాని పేరు గుర్తుంచుకోండి, మెట్టే ఫ్రెడరిక్సన్ డెన్మార్క్ ప్రధాని, మహిళా ప్రధాని. సో డెన్మార్క్ దేశంతో భారతదేశం ముఖ్యంగా 9 ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. ఆ 9 ఒప్పందాల్లో కూడా ఎక్కువగా షిప్పింగ్ రిలేటెడ్, డైరీ రిలేటెడ్ ఉన్నాయి. అంటే పాలకి సంబంధించి, భారతదేశంలో పాలకి సంబంధించి ఒప్పందాలు అంటే డెన్మార్క్ గుర్తుకు రావాలి. సో 9 ఒప్పందాల్లో ముఖ్యమైన ఒప్పందం ఏంటంటే పోర్ట్ అండ్ షిప్పింగ్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రీన్ షిప్పింగ్ని ఏర్పాటు చేయాలంటే మన భారతదేశము డెన్మార్క్ మధ్య గ్రీన్ షిప్పింగ్ని డెవలప్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం అని గుర్తుంచుకోండి. దాదాపు 2 దేశాల మధ్య 9 ఒప్పందాలు వార్తలు ఇచ్చాయి. వీటిపైన స్పెషల్గా ఫోకస్ చేయకపోవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ పైన మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో భారత్ అంతర్జాతీయ సంబంధాల భాగంగా ఇండియా UAE రిలేషన్స్ కానివ్వండి, ఇండియా బ్రిటన్ సంబంధాలు కానివ్వండి, ఇండియా మారిషస్ సంబంధాలు కానివ్వండి, ఇండియా యూరప్ ఏ దేశాల్లో అయితే భారత ప్రధాని పర్యటించారో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో భారతదేశానికి పర్యటనగా వచ్చిన బోరిస్ జాన్సన్ అంటే బ్రిటన్ సంబంధాలు, మారిషస్ ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్ మారిషస్ సంబంధాలు, మాల్దీవ్స్ సంబంధాలు, ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలో వీటికి సంబంధించి ప్రశ్నలు రావచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన విన్యాసాలు. సో నాటోకి సంబంధించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటోకి సంబంధించి వార్తలు ఇచ్చిన విన్యాసాలు. 2 పేర్లు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ అడుగుతారు. సో డిఫెండర్ యూరప్ 2022 అండ్ సెకండ్ స్విఫ్ట్ రెస్పాన్స్ 2022. స్విఫ్ట్ రెస్పాన్స్ 2022, డిఫెండర్ యూరప్ 2022 విన్యాసాలు ఇటీవల వార్తలు నిలిచాయి. ఏ బలగాలకు, ఏ కూటమికి సంబంధించి అంటే నాటో కూటమికి సంబంధించి వార్తలు ఇచ్చిన మిలిటరీ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. సో జస్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. కానీ ఇండియాకి సంబంధించి మాత్రం ఇటీవల వార్తలు ఇచ్చిన అన్ని విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వార్తలు ఇచ్చిన ఎక్సర్సైజ్ మిలాన్ కానివ్వండి, ఇలాంటి వాటిని ప్రత్యేక చూడండి. స్లినెక్స్ కానివ్వండి, వీటిపైన ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలు చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఐఐటీలకి సంబంధించి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక ఐఐటి వార్తలు నిలుస్తుంది. అలా తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి బాంబే. ఈరోజు ఐఐటి బాంబేకి ఐఎండికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఐఐటి బాంబే ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. మెట్రాలజీ అంటే ఏంటి? వాతావరణ శాఖ అన్నట్టు. సో వాతావరణానికి సంబంధించి క్లైమేట్ రిలేటెడ్ సొల్యూషన్స్, సో క్లైమాటిక్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాతావరణ మార్పుకి సంబంధించిన అధ్యయనాన్ని సాంకేతికంగా టెక్నాలజీ ఆధారితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఐఎండికి ఐఐటి బాంబే వారు టెక్నాలజీ సపోర్ట్ ఇస్తారు. జస్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐఐటి బాంబే ఐఎండి ఒప్పందం. సో క్లైమాటిక్ సొల్యూషన్స్, టెక్నాలజీ బేస్డ్ క్లైమాటిక్ సొల్యూషన్స్ కి సంబంధించి అంటే వాతావరణ మార్పులను అధ్యయనం చేయడంలో ఐఎండికి కావాల్సిన ప్రత్యేక సాంకేతికత, టెక్నాలజీని ఏ ఐఐటి అందిస్తుంది? మనకు ఐఐటి బాంబే ఐఎండికి సంబంధించి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి ఐఐటి బాంబే వారు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారు క్లైమాటిక్ సొల్యూషన్స్ ని డ్రా చేయడానికి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఐఐటీలకి సంబంధించి ప్రతిరోజు మీకు రివైజ్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. రానున్న పోటీ పరీక్షల్లో అసలు ఐఐటీలకి సంబంధించి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రమే ఉండదు. నిన్నటి క్లాస్లో కూడా మనం ఐఐటి మండేకి సంబంధించి PK2 అనే ఒక అంశాన్ని డిస్కస్ చేసాం. PK2 అంటే ఇన్సులిన్స్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో ఐఐటి హైదరాబాద్ నిన్న క్లాస్లోనే మనం డిస్కస్ చేసాం. ఐఐటి హైదరాబాద్ 6G టెక్నాలజీ, ఇండిజినస్ 6G టెక్నాలజీ అనే అంశంతో వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ అయితే హైయెస్ట్ గా తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి మద్రాస్ అనగానే ఇటీవల ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్
అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్కి సంబంధించి శాస్త్ర అనే ఒక మ్యాగజైన్ వార్తలు ఇచ్చింది. ఐఐటి మద్రాస్కి సంబంధించి 3D ప్రింటెడ్ కాంక్రీట్ హౌస్ 3D హౌస్. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్కి సంబంధించి కదం అనే ఒక ఆర్టిఫిషియల్ నీ వార్తలు ఇచ్చింది కదం. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్కి సంబంధించి నియోబోల్ట్ అనే మోటార్ బేస్డ్ వీల్ చైర్ వార్తలు ఇచ్చింది. అండ్ ఐఐటి మద్రాస్కి సంబంధించి ప్రత్యేకంగా ఇండస్ట్రీ కాన్క్లేవ్ వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చేసుకోండి. అండ్ ఐఐటి హైదరాబాద్ అనగానే బయోబ్రికెట్ బేస్డ్ హౌస్ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్ హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్తో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్లో సుజుకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఇన్నోవేట్ చేశారు. అండ్ టచ్ సెన్సిటివ్ వాచ్ ని ఇన్నోవేట్ చేసి వార్తలు ఇచ్చిన ఐఐటి కాన్పూర్. అండ్ ఇటీవల ఐఐటి ఢిల్లీ సెర్స్ టెక్నాలజీ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీతో వార్తలు నిలిచింది. అండ్ ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ కిట్ తో వార్తలు నిలిచింది. ఐఐటి బాంబే విషయానికి వస్తే వరల్డ్స్ స్మాలెస్ట్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ పేలుడు పదార్థాలను గుర్తించే అతి చిన్న పరికరం వార్తలు ఇచ్చింది ఐఐటి బాంబేకి సంబంధించి. అండ్ స్మార్ట్ టవర్ ఏర్పాటులో కూడా టెక్నాలజీ ఐఐటి బాంబేకి సంబంధించి తీసుకోవడం జరిగింది. యాంటీ క్యానాన్స్ ఆర్ యాంటీ హెయిల్ గన్స్ వార్తలు నిలిచాయి. ఇలాంటి అంశాలు. అండ్ ఐఐటి గౌహతి ఐఐటి ఖరగ్పూర్ వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో ఐఐటీలకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇక్కడ మనకు ఢిల్లీకి సంబంధించి ఒక లేక్ వార్తలు ఇచ్చింది. సో 1060 సో 1060 1060 ADలో నిర్మించబడిన ఒక ప్రత్యేకమైన లేక్ ఒక సరస్సు వార్తలు ఇచ్చింది. ఈ లేక్ పేరు ఏంటంటే అనంగ్ తాల్ లోకల్ గా అనంగ్ తాల్ అంటారు, కానీ కామన్ గా బుక్స్ లో అనంగ్ పాల్ లేక్ అంటారు. అనంగ్ తాల్ లేక్. సో ఇది 10th సెంచరీ ఆర్ 11th సెంచరీ ADకి సంబంధించిన ఒక లేక్ సరస్సు. యాక్చువల్ గా తోమర్ రాజు అనంగ్పాల్ ఎవరంటే తోమర్ కింగ్డమ్ కి సంబంధించిన రాజు అనంగ్పాల్ II వారు నిర్మించిన ఒక లేక్, చారిత్రాత్మక లేక్. దీనిని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మన కల్చర్ ని ప్రొటెక్ట్ చేసే మినిస్ట్రీ అంటే సింపుల్ గా. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ గా మినిస్టర్ గా ఎవరున్నారంటే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సాంస్కృతిక మంత్రి శాఖ వారు ఈ 10th సెంచరీ ADకి సంబంధించి అనంగ్పాల్ II నిర్మించిన ఈ లేక్ ఏదైతే ఉందో శిథిలావస్థలో ఉంది, మొత్తం కూడా దారుణంగా తయారైపోయింది. దీన్ని రెనోవేషన్ చేయాలి. ఈ చరిత్రకు నిదర్శనంగా ఉండే ఈ అనంగ్పాల్ లేక్ ని మరొకసారి రెనోవేట్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా డెవలప్మెంటల్ ఇనిషియేటివ్ ని ప్రారంభించారు. సో ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీనిపైన ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. సో ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్ కాబట్టి. మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 49 చాలా ఇంపార్టెంట్. మన సంస్కృతికి, మన చరిత్రకు, మన వారసత్వానికి నిదర్శనంగా నిలువుటద్దంలో ఉండే పురాతన కట్టడాలను, ప్రాంతాలను సంరక్షించాలి. ఇటీవల మనం ఏప్రిల్ 18th రోజున వరల్డ్ హెరిటేజ్ డే గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాం. థీమ్ ఏంటి? ఈ సంవత్సరం హెరిటేజ్ అండ్ క్లైమేట్. సో వరల్డ్ హెరిటేజ్ డేని ప్రతి ఏటా కూడా యునెస్కో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తుంది. ఇలాంటి అంశాలను, ఇలా చారిత్రక అంశాలు వచ్చినప్పుడు లింక్ చేస్తూ చూడండి, సులభంగా గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ యూనికాన్ ఇండియా. సో భారతదేశంలో యూనికాన్ల సంఖ్య 100కు చేరింది. యూనికాన్ సంస్థలు అంటాం. యూనికాన్ అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్ నేను ఒక సంస్థను ఏర్పాటు చేశాను అనుకోండి, ఆ సంస్థ యొక్క మొత్తం రెవెన్యూ అనేది, ఆ సంస్థ యొక్క మొత్తం ఆదాయం అనేది, లేదా ఆ సంస్థ యొక్క విలువ $1 బిలియన్ కు చేరింది అనుకోండి. $1 బిలియన్. సో $1 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థను యూనికాన్ సంస్థ అంటాం. అలా భారతదేశంలో ఇప్పటి వరకు 99 యూనికాన్స్ ఉండే. సో నిన్నటితో 100వ యూనికాన్ గా నియో బ్యాంకింగ్ సంస్థ వార్తలు నిలిచింది. నియో బ్యాంకింగ్ టెక్ పోర్టల్, ఫిన్టెక్ పోర్టల్. ఈ సంస్థ పేరు అవసరం లేదు, ఇది ప్రైవేట్ సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ అనేది దాదాపు $1 బిలియన్ కి రావడం జరిగింది. అలా భారతదేశంలో యూనికాన్ల సంఖ్య 100కు చేరింది. యూనికాన్స్ అంటే ఏంటి అంటారు పోటీ పరీక్షల్లో. ఒక సంస్థకి సంబంధించి మార్కెట్ క్యాప్ అనేది $1 బిలియన్ వచ్చింది అనుకోండి, దాన్ని యూనికాన్ సంస్థ అంటారు. ప్రపంచంలో అత్యధిక యూనికాన్స్ ని కలిగి ఉన్న దేశం ఏదంటే US, సెకండ్ వచ్చేసి చైనా. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, INS విక్రాంత్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. INS విక్రాంత్ ఇండియన్ నావల్ షిప్. INS విక్రాంత్ ఇండియన్ నావల్ షిప్ అంటే ఇండియన్ నావీలో పనిచేయడానికి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండిజినస్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్
నావల్ షిప్ అని గుర్తుంచుకోండి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 100% మన టెక్నాలజీతో మన పరిజ్ఞానంతో తయారు చేయబడిన షిప్. ఐఎన్ఎస్ విక్రాంత్ని మనకు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. దీని యొక్క సామర్థ్యం ఏంటంటే ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, యుద్ధ విమానాలను కూడా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సముద్ర మార్గం ద్వారా మోసుకెళ్తుంది. దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే 40,000 టన్స్ కెపాసిటీ ఉంటుంది. ఎంతటి బరువైన యుద్ధ విమానైనా కూడా మోసుకుపోయే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ అతి త్వరలో ఇండియన్ నేవీలో కమిషన్ చేయడం జరుగుతోంది. ఇండియన్ నేవీలో దీని యొక్క సేవలు ప్రారంభం కాబోతున్నాయి. రానున్న ఆగస్టు 15కి దీని యొక్క సేవలను మనం చూసే అవకాశం ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం, హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్ గారి ప్రభుత్వం ఏమని అనౌన్స్ చేశారంటే నీరజ్ చోప్రా ఎవరైతే ఉన్నారో గడిచిన సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జావలిన్ త్రోలో భారతదేశానికి ఒక సరికొత్త సువర్ణ అధ్యాయాలను లిఖించాడు. సింగిల్ ఈవెంట్లో అథ్లెటిక్స్లో భారతదేశం ఒలింపిక్స్లో ప్రపంచంలోనే విశ్వ క్రీడలు అంటాం, విశ్వ క్రీడల్లో మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని సాధించింది అథ్లెటిక్స్లో ఇండివిజువల్ ఈవెంట్లో. అలాంటిది నీరజ్ చోప్రా గారి జావలిన్ త్రో కారణంగా. ఆ తర్వాత అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఆగస్టు 7వ తేదీని ప్రతి ఏటా కూడా జావలిన్ త్రో డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నీరజ్ చోప్రా గారి పేరిట తన యొక్క హోమ్ టౌన్ ఏంటంటే పానిపట్, హర్యానా రాష్ట్రంలోని పానిపట్, ఏదైతే మనం చరిత్రలో చదువుతాం పానిపట్టు యుద్ధాలని, అదే ప్రాంతం. సో పానిపట్ ఏరియా నీరజ్ చోప్రా యొక్క హోమ్ టౌన్. ఈ నీరజ్ చోప్రా యొక్క హోమ్ టౌన్ పానిపట్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద ఎత్తున ఒక స్పోర్ట్స్ స్టేడియంని నిర్మిస్తోంది. నీరజ్ చోప్రా స్పోర్ట్స్ స్టేడియం తన పేరిట ఏర్పాటు చేయబోతున్నట్టుగా నిన్నటి రోజున హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనౌన్స్ చేశారు. ఇదొకటి ఇంపార్టెంట్. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ హర్యానా రాష్ట్రం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలు అడగబోయే అవకాశం ఉంటుంది. ఇటీవల తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తుంది. ఇండియాస్ ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం అనే అంశం వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రానికి సంబంధించి మనం హరిహర్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, అలాంటి అంశాలు, హరిహిత్ స్టోర్స్, అండ్ ఇటీవల 75% రిజర్వేషన్ టు లోకల్ కాంట్రవర్సీ ఉంది ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ జీకి సంబంధించి. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో లవ్ జిహాద్ కాంట్రవర్సీ, వీటిపైన కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ 75th ఎడిషన్ ఆఫ్ సంతోష్ ట్రోఫీ ఎగ్జామినేషన్ అడుగుతారు. సంతోష్ ట్రోఫీ ఒక ట్రోఫీ నియమిస్తారు, అది ఏ క్రీడకి సంబంధించి అని. సో ఇటీవల వార్త వచ్చిన సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించి అంటే ఫుట్బాల్కి సంబంధించి. సో ఫుట్బాల్కి సంబంధించి. సో హీరో వారు స్పాన్సర్ చేశారు. 75th నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ 2022 సంవత్సరం ఆతిథ్యం ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. కేరళలో ఫైనల్ మ్యాచ్ కేరళ వర్సెస్ వెస్ట్ బెంగాల్కి జరిగింది. ఫైనల్లో విజేతగా కేరళ జట్టు గెలుచుకుంది. సో కేరళ జట్టు అద్భుతమైన ప్రతిభ ఆధారంగా ఫైనల్ మ్యాచ్ గెలుచుకుంది. ఈ సంవత్సరం సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ నేషనల్ ఛాంపియన్ గా అవతరించింది. ఎవరిపైన? వెస్ట్ బెంగాల్ పైన. కామన్ గా వెస్ట్ బెంగాల్, కేరళ ఈ రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ స్టేట్స్ ఇవి. యాక్చువల్గా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఫుట్బాల్ కి ఆదరణ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఎక్కువగా ఫుట్బాల్ క్రీడాకారులు చరిత్రలో గుర్తింపు పొందిన వారు ఎక్కువగా మనకు వెస్ట్ బెంగాల్ సంబంధించి కనబడతా ఉంటారు. అండ్ నెక్స్ట్ రోనీ ఓ సొలివన్ గారు వార్తలు నిలిచారు. సో వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ లో ఇటీవల ప్రపంచ ఛాంపియన్ గా ఇంగ్లాండ్ లో ముగిసింది. యాక్చువల్ గా ఈవెంట్ ప్రపంచ కప్ అనుకోండి స్నూకర్ కి సంబంధించి. సో స్నూకర్ ఛాంపియన్ గా ఈరోజు వార్తలు ఇచ్చారు రోనీ ఓ సొలివన్ గారు. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. బిలియర్డ్స్ అంటాం మనం, లేదా స్నూకర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 వార్తలు ఇచ్చింది. ఏవైతే పాయింట్స్ ఫోకస్ చేయమని చెప్పానో వాటి చూడండి. అండ్ కాన్స్టిట్యూషన్ కూడా కొన్ని సందర్భాల్లో లింక్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 19(1)(a ఇక్కడ ఈ టాపిక్ లింక్ చేస్తూ చదవండి కాన్స్టిట్యూషన్లో. అండ్ నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ సంబంధిత అంశంతో బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా వార్తలు ఇచ్చింది. అండ్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ వారు ఆపరేషన్ సతర్క్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్తో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఇండియా స్టేట్ కాదు ఇక్కడ ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ఫారెస్ట్ రిపోర్ట్ 2022 ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఇండియా డెన్మార్క్ సంబంధాలు వార్తలు ఇచ్చే 9 ఒప్పందాలు, అందులో ఇంపార్టెంట్ ఒప్పందాన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ డిఫెండర్ యూరప్ 2022, స్విఫ్ట్ రెస్పాన్స్ 2022 నాటోకి సంబంధించిన విన్యాసాలు. అండ్ ఐఐటి బాంబేకి మరియు ఇటీవల వార్తలు ఇచ్చిన
ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి మధ్య కుదిరిన ఒప్పందం క్లైమేట్ సొల్యూషన్స్ అని గుర్తుంచుకోండి. అండ్ అనంగతాల్ లేక్ చారిత్రక లేక్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రెనోవేషన్ యాక్టివిటీస్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అండ్ భారతదేశంలో యూనికార్న్ల సంఖ్య 100కు చేరింది. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ద ఇండిజినియస్ నావెల్ షిప్ ఆఫ్ ఇండియా, ఇది సైన్యంలో సేవలకు ప్రారంభంగా సిద్ధంగా ఉంది. ఆగస్ట్ 15 నుండి దీని యొక్క కమిషన్ చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ నీరజ్ చోప్రా గారి పేరిట ఒక స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించబోతోంది ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే పానీపట్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. అండ్ సంతోష్ ట్రోఫీ 75th ఎడిషన్ ఆఫ్ సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేతగా కేరళ వార్తలు ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్ కేరళలో జరిగింది. అండ్ రోనీ ఓసులివన్ ప్రపంచ ఛాంపియన్గా వార్తలు ఇచ్చారు, స్నూకర్ ఛాంపియన్గా గుర్తుంచుకోండి. 2022కి సంబంధించి ఇంగ్లాండ్లో ముగిసిన ఈవెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.